ఓకే, ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలండి. దాని తర్వాత ఉల్లిపాయలు, మళ్ళీ తోటకూర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, ఓకేనా, ఉప్పు, గరం మసాలా, కొంచెం ఒక వన్ స్పూను కొంచెం పచ్చిశనగపప్పు సపరేట్గా పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్కి వేద్దామన్నమాట. ఓకేనా, ఇవి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఉందండి, మనం ఏం చేద్దాం అంటే ఆయిల్ హీటింగ్కి పెట్టేద్దాం, బికాస్ పడాలి కదా. అవునండి, ఇది కొంచెం అలా మనం సిమ్లో పెట్టి ఇవన్నీ చేసే లోపల ఆయిల్ హీట్ అవుతుందండి. ఫస్ట్ పచ్చిశనగపప్పు నానబెట్టుకుందండి, వాటర్ అంతా తీసేయాలి, తీసేసి వేయాలండి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలండి. ఓకే, ఒక 3-4 వేయాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి అండి. అంత గ్రైండ్ చేసేస్తాం. ఓకే, దాని తర్వాత బౌల్ వేసుకో. ఓకే, దాని తర్వాత తోటకూర వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు. ఓకే, ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు కొంచెం ఉంచాము కదా, ఒక 1 టీ స్పూన్ అది కూడా వేసేసుకోవాలి. ఓకే, గరం మసాలా, కొద్దిగా తగినంత ఉప్పు, దాని తర్వాత కొంచెం కొత్తిమీర, అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, చిన్న చిన్న వడల్లా చేసేసుకోవాలి. సో ఇది ప్రాసెస్ అంతే. అవునండి, ఈజీ అండి, చాలా ఈజీ. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఫాస్ట్గా ఏదైనా తొందరగా అయిపోతుందండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా టీ టైంలో చేసుకొని తినచ్చండి. మీకు టీ టైం సపరేట్ ఉంటుందా డైలీ ఈవినింగ్? లేదండి, టీ కాఫీ తాగమండి అసలు తాగరా? ఎందుకంటే ఈ హెల్త్కి అంత మంచిది కాదని అలవాటు లేదండి. ఇంట్లో ఎవరు, మా హస్బెండ్, మేము ఎవరైనా తాగము. అవునా? సో మీ పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? మా పెళ్ళి 20 years అయింది. 20? అవునండి. ఫంక్షన్ చేశారా మంచిగా? ఇంకా ఏం చేయలేదండి. 25కి మా బాబు చేస్తాడు. నైస్ నైస్. మీరు చేసే వాటిలో మీ వారి ఫేవరెట్ డిషెస్ ఏంటి? ఆయన అన్ని తింటారండి, ఇష్టం ఆయనకి ఎక్కువ. వెజిటేరియన్, మీరు ఏం చేసినా ఏదైనా తింటారు, బాగుంది అని తింటారు, ఏమనరు. ఇది ఎక్కువైంది, అది ఎక్కువైంది అని ఏమన్నారు. అప్పుడప్పుడు ఉప్పు తక్కువైనా, కారం ఎక్కువ ఏమన్నారు. వావ్, మీ పైన చాలా ప్రేమ ఉండాలి, లేకపోతే మీరంటే చాలా భయం అన్న ఉండాలి. లేదండి, భయం ఏం లేదు. ఏం లేదు, అసలు లేదు. ఇద్దరికి అలాంటివి ఏమి ఉండవండి. పిల్లలు ఎవరికి భయపడతారు పోనీ ఎక్కువ, మీకా మీ వారికా? మా హస్బెండ్. ఆయనకే భయపడతారు. నాకు ఇద్దరు భయపడారండి. ఫ్రెండ్లీ లాగా ఉంటామండి. అన్ని షేర్ చేసుకుంటారా మీకు? అన్ని షేర్ చేసుకుంటాం. స్కూల్లో, కాలేజ్లో ఏం జరిగినా చెప్తారండి, ఇద్దరు చెప్తారు.
రోస్ట్ అయినాయండి వడలు? అయిపోయినాయండి, తీసేయచ్చండి. ఇంకా టిష్యూ పేపర్ మీద వేసుకుందామండి. ఏమన్నా ఎక్కువ ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసేస్తామండి. స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లు పెట్టుకుందామండి. శనగపప్పు వడలు రెడీ అండి. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి. శనగపప్పు వడలు రెడీ అయిపోయినాయండి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. తోటకూర శనగపప్పు వడ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, నానగబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, గరం మసాలా. తోటకూర శనగపప్పు వడ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సీ బౌల్లో వేసి అందులో తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, గరం మసాలా పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి ఇప్పుడు చిన్న చిన్న వడలుగా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, తోటకూర శనగపప్పు వడ రెడీ.